కాలీవుడ్ కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ లాక్ అయిపోయింది. ఇక ముందు రూమర్ అనుకున్నారు, కానీ ఓ అవార్డు ఈవెంట్లో కమల్ హాసన్ మల్టీ స్టారర్ని కన్ఫర్మ్ చేసేశాడు. ఇప్పుడు రజనీకాంత్ కూడా కమల్తో సినిమా చేస్తున్నాను అని చెప్పేశాడు. ఇంతకీ రజనీ కమల్ మల్టీ స్టారర్కు డైరెక్టర్ ఎవరు? 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్ కమల్ హాసన్ కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నారు అంటే అది ఒక్క కోలీవుడ్ కు మాత్రమే కాదు, పాన్ ఇండియాకు కూడా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్. ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కలిసి తెరను పంచుకుంటాము అంటే అంతకంటే ఏం కావాలి అంటారు సినీ అభిమానులు. ప్రస్తుతం రజనీకాంత్ కమల్ మల్టీ స్టారర్ లాక్ అయింది. అయితే దర్శకుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్ల క్రితం కూలీ దర్శకుడు రజనీకాంత్ కమల్ కోసం మల్టీ స్టారర్ స్టోరీ రాశాడు. అదే స్టోరీతో ఈ ఇద్దరు లెజెండ్స్ మూవీ చేయాలనుకున్నారు. కానీ ఎందుకో అప్పటికప్పుడు ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు రజనీ కమల్. మళ్లీ కూలీ రిలీజ్ అయిన కొద్ది రోజులకు మల్టీ స్టారర్ పై సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు తమిళ సూపర్ స్టార్స్. దీంతో అందరూ కూడా అంతకు ముందు రజనీకాంత్ కమల్ కోసం లోకేష్ రాసిన స్టోరీనే ఫైనల్ అయ్యిందని, ఆయనే దర్శకుడని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు రజనీకాంత్ కమల్ హాసన్ తాము నటించే మల్టీ స్టారర్ ను కన్ఫర్మ్ చేస్తున్నారు. కానీ దర్శకుడు కథ లాక్ కావాలి అంటూ ఊరిస్తున్నారు. లోకేష్ పేరును చెప్పడం లేదు. వీరి కామెంట్స్ తో క్రేజీ మల్టీ స్టారర్ ను తెరకెక్కించే అవకాశాన్ని లోకేష్ మిస్ అయ్యాడు అనేది అర్థమవుతోంది. అయితే లోకేష్ కాకుండా మరో దర్శకుడు ఎవరై ఉంటారు, ఆయన పేరును ఎప్పుడు చెబుతారు అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు.